నేను వానిని చేరదీసెదను. హల్లెలూయా. మనుషులు ధనం లేదని, చదువు లేదని, అందం లేదని త్రోసివేస్తే ప్రేమ కలిగిన దేవుడు మనల్ని చేరదీస్తాడని. దావీదు గారిని సొంత తండ్రే పక్కన పెట్టేస్తే దేవుడు మాత్రం దావీదు గారిని చేర్చుకున్నారు. యోసేపు గారిని సొంత అన్నలే త్రోసివేస్తే దేవుడు యోసేపు గారిని చేరదీసుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి వచ్చినప్పుడు తండ్రి ఎలాగైతే చేర్చుకున్నాడో మన పరమ తండ్రి క్రీస్తు ప్రభువారు కూడా మనల్ని అంతే సంతోషంగా చేర్చుకుంటారని. దేవుడు మనల్ని చేర్చుకుని తన పరిశుద్ధాలయములో ఉన్న మేలుల చేత మళ్ళీ తృప్తిపరుస్తారు. దేవుని మందిరములో మనకి దేవుని సహాయం దొరుకుతుంది. దేవుని మందిరములో దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది. దేవుని మందిరములో మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. దేవుని మందిరములో మనకి సంపూర్ణమైన సంతోషము, సమాధానము దొరుకుతుంది. వాటితో దేవుడు మనల్ని తృప్తిపరుస్తారు. దేవుడు మనల్ని చేరదీసుకుని మనల్ని కాపాడుతారు. కోడి తన పిల్లలను ఎలాగైతే తన రెక్కల క్రింద కాపాడుతుందో దేవుడు కూడా మనల్ని చేరదీసుకుని ప్రతి కీడు నుంచి మనల్ని కాపాడుతారు. మనల్ని చేరదీసిన దేవుడు మన భారాలు కొట్టివేస్తారని, క్రీస్తు ప్రభువారే నన్ను స్వస్థపరిచారని ఒక గ్రుడ్డివాడు సాక్ష్యం చెప్పినందుకు పరిసయ్యులు అతన్ని వెలివేశారు. అయితే క్రీస్తు ప్రభువారు అతన్ని వెతుక్కుంటూ వెళ్ళి మరీ చేరదీశారు. దేవుని నమ్ముకున్నందుకు ఎవరైనా మిమ్మల్ని తృణీకరిస్తున్నారా, పక్కన పెడుతున్నారా? అయితే విశ్వాసం ఉంచండి, దేవుడు మిమ్మల్ని చేరదీసుకుంటాడు. ఆయన యొద్దకు వచ్చేవారిని దేవుడు ఎంత మాత్రమూ త్రోసివేయడు.